ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ర మహోన్నతమైన దేవ, మహిమగల తండ్రి, జీవము చేసేయ మీకు ఉన్నతమైన ఘనమైన గొప్ప నామను బట్టి మీ యొక్క నామానికి వందనాలు. ఇదిగో ప్రభా, మీ వాక్యం బోధించేటువంటి నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు ఆత్మ సహాయం మీరు నాకు అనుగ్రహించండి. వింటున్నటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి హృదయాలను 30 60 100 ఫలించే విధంగా సహాయం మీరు అనుగ్రహించండి. దేవా, ఈ సమయాన్ని ప్రభా మీరు మా మధ్యన ఉన్నారు, నేను నమ్ముతా ఉన్నాం తండ్రి. చక్కగా విభజించి ఉపదేశించగలిగేటువంటి జ్ఞానాన్ని మీరు నాకు అనుగ్రహించమని ఇక అతి పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము నా కన్న తండ్రి, ఆమేన్. ప్రభుని కూడా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నానండి. సో చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేశాను, చాలా మంది చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కాబట్టి ప్రియులారా, మీకు కంటెంట్ నచ్చితే, సో నేను చెప్పేది మీకు సత్యమైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా నేను అనేక వీడియోలు చేస్తాను కాబట్టి అవన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు వస్తాయి. కాబట్టి ప్రియులారా, ఈరోజు కొద్ది నిమిషాలు నేను మీతో మాట్లాడాలని చెప్పేసి ఆశపడతా ఉన్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అండి. కాబట్టి ప్రియులారా, మీ అందరికీ తెలుసు అండి, దేవుని యొక్క కృప లేకుండా ప్రపంచంలో ఏది కూడా జీవించలేదండి. అండి, మన యొక్క చేతులు ఏవైతే ఉన్నాయో అవి మన యొక్క నోటి దాకా వెళ్తున్నాయంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క మహాదైశ్వర్యం, అంతే కదండి. దేవుని యొక్క కృప లేకుండా ఏ మానవుడు కూడా జీవించలేడు, ఏ మానవుడు కూడా బతకలేదు. ఎందుకంటే అదే విధంగా అనమాట. సో ఈ భూమి మీద ఉన్నటువంటి గాలి ఏ విధంగా అయితే విస్తరించిందో, ఈ భూమి మీద ఉన్నటువంటి ఆకాశం ఏ విధంగా అయితే విస్తరించిందో, భూమి ఏ విధంగా అయితే విస్తరించిందో, సో అదే విధంగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, ఆయన యొక్క మహాదైశ్వర్యం భూమి మీద కూడా విస్తరించి ఉందండి. అవునా కాదండి? ఆయన కృప చాలా విస్తారంగా మన చుట్టూ కూడా విస్తరించి ఉందండి. ఇప్పుడు గాలి లేని చోటు ఎక్కడైనా ఉందా ప్రియులారా? మీరు ఒకసారి ఆలోచించండి. గాలి అనేక చోట్ల ఉంటది, గాలి ఎక్కడైనా సరే అది విస్తరించి ఉంది. సో అదే విధంగా అనమాట దేవుని గురించి కూడా సర్వవ్యాప్తి, ఆయన ఎక్కడైనా సరే ఉండేవాడు. ఆయన లేని చోటంటూ ఏమీ లేదండి. ఏమీ లేదండి. ఒక మాట రాయబడి ఉంటదండి. ఆ మాట మీరు చూసినట్లయితే ఒక మాట రాయబడి ఉంటదండి. ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. అంటే ఆయన అంటే మనతో పాటు ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆయన ఉన్నాయని చెప్పేసి సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. ఈ ఆకాశం, భూమి, సముద్రము, అందులో ఉండేటువంటి ఆ జీవరాశులు, మనం నివసించేటువంటి యొక్క సృష్టి, మన చుట్టూ ఉన్నటువంటి యొక్క సృష్టి ఏవైతే ఉన్నాయో, సో అవన్నీ కూడా అనమాట దేవుడు ఉన్నాడు, ఇవన్నీ కూడా తయారు చేశాడు. కాబట్టి మేము మీకు సేవ చేస్తా ఉన్నాం. మా అంతటా మేమేమి ఈ విధంగా పుట్టలేదు. మమ్మల్ని తయారు చేసినటువంటి వాడు క్రియేటర్, సర్వ సృష్టికర్త మా వెనుక ఉన్నాడు. సో అనేటువంటి సంగతులన్నీ కూడా ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయండి. సో కాబట్టి ప్రియులారా, మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన చుట్టూ కృప అనేది ఆవరించింది. సో అవునా కాదండి? గాలి ఒక క్షణం మనం పీల్చుకోలేదనుకోండి, మనలో ఉన్నటువంటి ఆ జీవం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ఆగిపోతుందండి. మనం గాలి పీల్చుకుంటేనే కదా బ్రతకుండేది. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుందా, జరగట్లేదా అంటే జరుగుతుంది. అందరూ కూడా గాలి పీల్చుకోవాలి, విడిచిపెట్టాలి, తీసుకోవాలి, విడిచిపెట్టాలి. అంటే నిశ్వాస ఉచ్ఛ్వాస. ఇప్పుడు గాలి పీల్చుకుంటే జీవించడం, గాలి వదిలేస్తే చనిపోవడం. మీరు అదే విధంగా అనమాట ముక్కు మూసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉండగలరా అండి? ఉండేది. ఎందుకంటే గాలి తీసుకోవట్లేదు కాబట్టి మీరు చనిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గాలి వదిలేసిన తర్వాత తీసుకోకపోతే మీరు దాన్ని మరలా తీసుకోవాలి. దాన్ని ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అని కూడా చాలా మంది సైంటిఫిక్ అనమాట ఈ విధంగా నిరూపించి చాలా మంది చెప్పారండి. మనం పీల్చుకునేది ఆక్సిజన్, విడిపించేది కార్బన్ డైఆక్సైడ్. ఈ విధంగా అనమాట మనం ఆక్సిజన్ పీల్చుకోకపోతే, విడిచిపెట్టిన తర్వాత గాలి పీల్చుకోకపోతే, సో అది మన శరీరంలో ఏకం కాకపోతే ఆ జీవం అనేది మనలో ఉండదండి. కాబట్టి మనకు అది ఖచ్చితంగా అవసరం. ఈ విధంగా దాని నుంచి మనం ఎప్పుడైతే ఎడబాటు అయిపోతామో, దాని నుంచి మనం ఎప్పుడైతే దూరం అయిపోతామో అండి, మన శరీరంలో అనమాట ఆ జీవం అనేది కల్పించదండి. మన శరీరంలో ఆ జీవం అనేది కనిపించదు. మనం బ్రతికి అసలు ఉండమండి. మీకు అరగంట, ఒక గంట సేపు ఈ విధంగా ముక్కు, నోరు అసలు గాలి పీల్చుకోకుండా, గాలి కూడా లోనికి వెళ్ళకుండా ఆ విధంగా అలా ఉంచారనుకోండి అండి, ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఏమైపోతారు? చనిపోతారు. ఇంకా శాస్త్రంగా అనమాట చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో అదే విధంగా అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ గాలికే దేవుడు అంత శక్తి ఇచ్చినప్పుడు అండి, మన చుట్టూ కూడా ఆవరించి మనకు జీవాన్ని కలిగించేటటువంటి శక్తి ఇచ్చినప్పుడు అండి, సర్వవ్యాప్తి అండి అని ఎక్కడైనా ఉంటాడు. అందరూ కూడా అంతటా మారు మనసు పొంది రక్షణలోనికి రావాలని దాని యొక్క
కోరిక, ఆయన యొక్క ఉద్దేశము, ఆయన మన చుట్టూ కూడా ఆవరించి ఉన్నాడు. ఆయన కృప మన చుట్టూ కూడా విస్తరించి ఉందండి అండి. ఇప్పుడు చాలా మంది అనమాట చాలా రకాలుగా యేసుక్రీస్తు వారి మీద పోస్టులు పెట్టేటువంటి వారు మనకు కనిపిస్తూ ఉంటారు. చాలా మంది యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, వాట్సాప్లో అండి ఆయన మీద చెడ్డ ప్రచారాలు, ఆయన ఇటువంటి వాడు అటువంటి వాడు. అసలు నాకు ఒకటి అర్థం కాదండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఆయన యథార్థంగా నీతిగా బతికాడు కాబట్టి నేను పరిశుద్ధుని చెప్పేసి ఆయన చెప్పుకున్నాడండి. ఆ యథార్థత, ఆ నీతి ఆయనలో ఉంది. ఇప్పుడు ఆ నీతిగా బతకకుండా నీ నీతిమంతులను చెప్పుకుంటే అది తప్పు, మనం వ్యతిరేకిస్తాం, దానికి ఏం కాదనట్లేదు. కానీ ఏంటంటే బైబిల్లో ఆయన ఎక్కడ కూడా పాపం చేయకుండా యథార్థంగా నీతిగా బతికినటువంటి వ్యక్తి అండి. కాబట్టి ఆ రోజుల్లో ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వారితో ఛాలెంజ్ చేస్తాడు. నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు? గట్స్ ఉండాలండి, ఆ దమ్ము, ఆ ధైర్యం అండి. అంతమందిట్లో కూడా అంటే శాస్త్రులు, పరిసర ఆ రోజుల్లో మామూలు సామాన్యటువంటి వారు కాదండి. యేసుక్రీస్తు కూడా ట్రావెల్ చేసేవారు ఎక్కడ పట్టేసుకుందామని చెప్పేసి. సో అటువంటి సమయంలో కూడా అసలు ఎదురుగా నాలో పాపం మీలో ఎవడు స్థాపించగలడు అంటే, సో ఈ విధంగా బతికినటువంటి వ్యక్తి కాబట్టి గట్స్ ద్వారా ఆ విధంగా అడగగలిగాడండి. మీరు చాలా మందికి యేసుక్రీస్తు వారంటే ఎందుకు కడుపుమంటూ నాకు అర్థం కావట్లే అండి. మంచి ఎక్కడున్నా సరే మంచే కదండి, అవునా కాదండి? యథార్థవంతుడు ఎక్కడున్నా సరే యథార్థవంతుడిని మీరు గౌరవిస్తారు కదండి, ఆయన యథార్థతను బట్టి, నీతిని బట్టి అండి. ఇప్పుడు ఒక మంచివాడు ముస్లింలు ఉన్నా సరే మంచివాడే, ఒక మంచివాడు క్రైస్తవులు ఉన్నా సరే మంచివాడే, హిందువులు ఉన్నా సరే మంచివాడే. మంచివాడిని చెప్పి అంటాం. కానీ ఈ యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎందుకు ఆ విధంగా ఆయన మంచివాడై ఉన్నాడు? మీరు లేఖనాన్ని చదవండి, బైబిల్ మీరు ధ్యానించండి, బైబిల్ మీరు పరిశీలించండి, పరిశోధించండి. యేసుక్రీస్తు వారు ఏ పాపం కూడా చేయకుండా యథార్థంగా నీతిగా బతికినటువంటి మొగాడండి. కానీ చాలా మంది ఊరికనే ఉత్తుత్తే అండ్ ఈర్ష్య, ద్వేషం, అసూయ పెంచేసుకొని ఈ విధంగా అనమాట ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ట్విట్టర్లో, వాట్సాప్లో అండి. ఇది ఒకసారి మీరు ఆలోచించండి. ఏ విధంగా అసలు వారు తమ హృదయంలో ఆ విధంగా అంటే కల్తీ చేసేసుకున్నారు. యేసుక్రీస్తు వారి మీద వారికి ఎంత దేశం. ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకుని పిల్లరా అని యథార్థమంతుడు అండి, నీతిమంతుడు కాబట్టి నీతిమంతుడు అనేసి చెప్పుకున్నారు. సో ఈ విధంగా చెప్పుకున్నటువంటి వారు కూడా ఆయన తన యొక్క కృప కురిపిస్తున్నాడో కురిపించట్లేదా? కురిపిస్తూనే ఉన్నాడండి. అండి దేవుడు కొందరికి కాదండి, ఆయన అందరికీ దేవుడు. ఆయన అందరికీ ప్రభు అనేటువంటి మాట లేఖనంలో రాయబడి ఉంది అండి. గాలి కొందరికా అందరికా? ఇప్పుడు క్రైస్తవులకు మాత్రమే దేవుడు గాలిని ఇస్తే మరి అన్ని జనులు ఏం పీల్చుకుంటున్నారండి? వాళ్ళు ఏమైనా సొంతంగా తయారు చేసుకుని వారి దేవుడు ఏమైనా ఈ విధంగా రప్పిస్తున్నాడు అంటే కాదండి. దేవుడు మనలాగా కోపము, అసూయ, ద్వేషం, నువ్వు నా వాడు కాదు, మా వాడు కాదు, నువ్వు వేరే, నేను వేరే, సో ఇటువంటి భేదాభిప్రాయాలు ఏవి కూడా మనం సృజించినటువంటి తండ్రిలో ఉండదండి. ఆయన అందరిని సమానంగా చూసేటువంటి వ్యక్తి. సో నీకే విధంగా అయితే గాలిస్తున్నాడో అదే విధంగా ఆయన అమితంగా ద్వేషించేటువంటి శత్రువు కూడా ఆయన అనమాట దూషించేటువంటి, ఆయన మీద చెడ్డ మాటలు పలికేటువంటి వారందరికీ కూడా దేవుడు అదే విధమైనటువంటి కృప, ఆయన యొక్క మహాదైశ్వర్యం, ఆయన యొక్క ప్రేమ అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ప్రియులారా, తన కుమార్ని భూమి మీదకి పంపించి కూడా ఎంత ప్రేమ అండి శాస్త్రుల పరిచయాల మీద. ఎందుకంటే సో అంత ప్రేమ చూపించాడండి తండ్రి. వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అంటే అబ్బా తిట్టేవారి మీద, కొట్టేవారి మీద, ఉమ్మి వేసేవారి మీద అండి. సో అదే విధంగా అనమాట ఆయన మీద అనమాట చెడ్డ మాటలల్లా పలికేవారి మీద, ఆయన మీద బూతులు పలికేవారి మీద, దెయ్యం పట్టినవాడు, వెర్రివాడు, పాపాత్ముడండి, పాపుల స్నేహితుడండి, ఈ విధంగా అనమాట అనేక విధాలుగా అనమాట. సో యేసుక్రీస్తు వారి మీద అటువంటి వారి మీద ప్రేమ, కనికరం, కృప చూపించట్లేదా? చూపిస్తున్నాడు అండి. గట్టిగా మాట్లాడుకోవాలంటే ఆయన నిందించే వారి మీద కూడా యేసుక్రీస్తు వారు కృప చూపిస్తూనే ఉన్నాడు. దేవుడు ఆయన మీద కనికరం, ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. ఆయన కృప మన చుట్టూ ఆవరించి ఉంది కాబట్టి మనం సజీవులుగా మనం ఉన్నాం. ఈ రోజులు ఈ విధంగా బ్రతుకున్నామంటే కారణము దేవుని యొక్క కృప. ఆయన కృప మన చుట్టూ ఆవరించింది. ఆయన మన సజీవు లెక్కలో ఉంచాడండి. అండి వీళ్ళరా, ఈ దేశంలో అనేక మంది ప్రజలు అంటే సుమారు కోట్ల మంది ప్రజలు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారండి. సో వారందరూ ఇప్పటికి కూడా సజీవ లెక్కలు బ్రతుకున్నారంటే వారు తినగలుగుతున్నారు, చక్కగా ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు, వారి పనులు వారు చేయగలుగుతున్నారు అండి. ఇవన్నీ కూడా దేవుడు వారికి అనుగ్రహించినటువంటి కృపేనండి.
అసలు ఇవన్నీ కూడా నేను వారికి ఇస్తున్నాను అని చెప్పేసి దేవుడు తన సాక్ష్యాన్ని అసలు ఎంతగా చెప్పేశాడండి. మీరు ఒక వచనం మీరు చూపిస్తారండి, ఆ వచనం మీరు చూసినట్లయితే అపోస్తుల కార్యములు అంటే 17వ అధ్యాయము 28వ వచనం ఒకసారి మీరు చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనం. మనము ఆయన యందు బతుకుచున్నాము, చల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, మనము ఆయన సంతానమని మీ కవిశ్వలో కొందరు చెప్పుచున్నాడు. అంటే పరిశుద్ధాత్మ సహాయంతో అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాటలు ప్రియులారా అవి అండి. నిజంగానండి మనం ఆయన యందు చెల్లిస్తున్నాం, బ్రతుకుతున్నాం. బ్రతకంతా కూడా ఆయనదే. ఆయన ఇచ్చినటువంటి కృపదనం అందరం కూడా ఉచితంగా పొందుకున్నటువంటి బ్రతకండి ఇది. ఇవన్నీ కూడా నావే, ఇవన్నీ కూడా మీకు సేవ చేస్తా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు కృప ఉచితంగా నేను అనుగ్రహించాను నా యొక్క కృప ద్వారా అండి. ఇవన్నీ కూడా నా గురించి సాక్ష్యం ఇస్తాను. ఆ మాట కూడా మీరు చూసినట్లయితే ప్రియులారా, ఆ మాట కూడా మీరు చూసినట్లయితే అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 16-17 వచనం మీరు చూసినట్లయితే సో అందులో ఈ విధంగా రాయబడి ఉంటుంది అనమాట. ఆకాశం నుంచి వర్షము ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించచ్చు, ఉల్లాసవంతో మన హృదయంలో నింపుచు, ఉల్లాసవంతో మన హృదయాన్ని నింపుచు. ఆయన గురించి సాక్ష్యం లేకుండా దేవుడు చేసుకున్నాడండి. దేవుడు చేసుకున్న మేలు చేయటి చేత తన్ను తాను గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. అంటే అర్థం ఏంటి? ఇవన్నీ కూడా దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించినటువంటి కృప ద్వారా ఇవన్నీ కూడా కలిగాయి. ఆయనకు కుమారులు మనం అందరం కూడా భూమి మీదకి వెళ్ళేటప్పుడు దేవుడు ఇవన్నీ కూడా ముందే నిర్ణయించేశాడండి, అంతే నియమించేశాడు. తన యొక్క వాక్కు ద్వారా కలుగజేసేసాడు. మనల్ని ఆ విధంగా దేవుడు ప్రేమించాడండి. అర్థమైందండి? మన కోసం ఆ విధంగా అనమాట ముందుగా ప్రకృతిని దేవుడు తయారు చేసుకుని ఈ భూమి మీద పెట్టేశాడండి. సో మీకు విషయం మీరు అర్థం చేసుకోండి. ఆకాశం ఏ విధంగా అయితే మీ పైగా ఆవరించిందో, భూమి ఏ విధంగా అయితే పైగా ఆవరించిందో, సో ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే ఆవరించున్నాయో, వాతావరణం ఇంకా చూసుకున్నట్లయితే గాలి ఏ విధంగా అయితే ఆవరించిందో, సో ఇవన్నీ ఆవరింప చేసినటువంటి దేవుడు కూడా ఆయన యొక్క కృపని చుట్టూ ఆవరించింది అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు అండి. సజీవులుగా మనం బ్రతుకున్నామంటే దానికి కారణం దేవుడే. మనం హ్యాపీగా ఆనందిస్తున్నాము, సంతోషిస్తున్నాము, మన పని మనం చేసుకోగలుగుతున్నాము, మన హృదయం ఎప్పుడు కూడా ఉల్లాసంగా సంతోషంగా ఉందంటే దానికి కారణము దేవుడేనండి. ఈరోజు సజీవం లెక్కలు ఉన్నటువంటి వారందరి ఎడల దేవుని యొక్క కృప ఉంది. అంటే దేవుని యొక్క కృప లేకపోతే ఏ యొక్క దీపాన్ని హృదయంలో ఆయన ఉంచవలసినటువంటి అవసరము లేదు. నేను తీసేస్తాడు భూమి యొద్ద నుంచి. అర్థమైందండి? నువ్వు భూమి మీద ఉండవలసిన అవసరం లేదండి. ఇంక ఉన్నావంటే ఆయనకు కృప నీ చుట్టూ ఇంకా విస్తరించి ఉంది, ఆవరించింది. సో అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా మర్చిపోవద్దండి. అంటే చాలామంది అనమాట. సో ఇటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. ఎందుకంటే మనం బ్రతుకున్నప్పుడే మన యొక్క జీవితాన్ని చక్కబెట్టుకోవాలి, మన యొక్క జీవితాన్ని మనం సరిదిద్దుకోవాలి, చక్కగా కట్టుకోవాలి, ఆలోచించాలి. అసలు ఈ భూమి మీద ఈ విధంగా ఇంతవరకు బ్రతుకున్నానంటే కారణం దేవుడు నా కోసం అంత ఏర్పాటు చేసేసాడు ఈ సృష్టిని. అంటే ముందుగా అనమాట దాన్ని తయారు చేసి నన్ను ఈ భూమి మీదకి పంపించాడు. భూమి మీదకి పంపించిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు అనమాట ఆయనకు కృప నా మీద నిలిచే ఉంది. కాబట్టి నేను ఏం చేయాలి, ఏ విధంగా నన్ను నేను దిద్దుకోవాలి, ఏ విధంగా ఆయన కోసం నేను బ్రతకాలి, ఆయన కోసం బ్రతికి ఏ విధంగా అనమాట యథార్థమంతుడుగా నీతిమంతుడుగా ఆయన కోసం బ్రతికినటువంటి దాసుడుగా నేను ఆయన ఎదుటికి వెళ్ళి కనిపించి బలా నమ్మకమైన దాసుడు అని చెప్పి పేరు తెచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి పిల్లరా. మీరందరూ కూడా ఆలోచించాలండి. ఎందుకంటే ఒక మాట అండి లేఖనంలో రాయబడి ఉంటుందండి. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. కాబట్టి ఆయన మనతోనే ఉన్నాడు, మనలో ఉన్నాడు. అంటే ఆయన యొక్క ఆత్మ మన శరీరానికి మన శరీరంలో పెట్టేశాడండి. అదే ఆయన యొక్క దీపము అండి. ఆయన యొక్క స్వరూపము, ఆయన యొక్క పోలిక మనకి ఇచ్చేసాడండి. కాబట్టి ఈ విధంగా అనమాట నీ చుట్టూ దేవుడు ఉన్నాడు. నీ రక్షణ కోసం, నీ మారుమనసు కోసం దేవుడు ఎప్పటికప్పుడు కూడా నీ హృదయం అనేటువంటి డోర్ వద్దకు వచ్చినప్పుడు నాక్ చేస్తా ఉన్నాడు. నువ్వు తలుపు తీసేవనుకో ఆయన లోపలికి వస్తాడు, తలుపు తీయలేదనుకో బయట ఉండిపోతాడు. అవునా కదండి? అది నీ స్వేచ్ఛని నువ్వు దేవుడు ఇచ్చేసాడు. నీ స్వేచ్ఛ అనేది దేవుడు నీకు ఇచ్చేసాడండి. ఇందులో బలవంతం ఏమీ లేదండి. నేను ఏ విధంగా అయితే స్వేచ్ఛాజీవిగా దేవుడు భూమి మీద పుట్టించాడు, నీకు నీ మట్టి అయినటువంటి మెదడుకి ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మంచి, ఏది చెడు. సో కాబట్టి నువ్వు దేవుడు ఉన్నాడో లేడంటే గుర్తించి ఆయన యొద్దకు వెళ్ళాలని దేవుడు ఈ విధంగా భూమి మీదకి పంపించేశాడండి. సో ఇటువంటి కృప భూమి అంతటా ఆవరించున్నా నేడు చాలా మంది ఏంటి యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటిస్తున్న చాలా మంది రాలేకపోతున్నారు చూడండి. చాలా మంది యేసుక్రీస్తు వారిని నమ్ముకోలేకపోతూ ఉన్నారు చూడండి. కాబట్టి ప్రియులారా ఒక వచనాన్ని మీకు చూపిస్తానండి. ఆ వచనం మీరు చూసినట్లయితే అంటే 5వ అధ్యాయము 21వ వచనం. అక్కడ చూడండి ప్రియులారా. అలాగైతే నిత్య జీవం కలుగుటకే నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏరు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించి ఉండెనో అక్కడ కృప పరిమితముగా విస్తరించింది. అదండి
అండి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మానవుడు చెడిపోయాడండి. ఎప్పుడైతే ఆ విధంగా చెడిపోయాడో, ఇప్పుడు దేవుడు మానవుడు చెడిపోవాలి, మీరు అక్కడే ఉండిపోండి, ఆ విధంగా బ్రతకండి అని చెప్పేసి దేవుడు మనల్ని ఈ భూమి మీదకి పంపించలేదు ప్రియులారా. మీరు నీతిమంతులుగా యథార్థవంతులుగా ఉండాలి, నా పిల్లలుగా బతకాలి. మీరందరూ సింహపు పిల్లలు. సింహం పిల్లలు ఏ విధంగా ఉంటాయి? ఒక నక్క పిల్లలాగా, అంటే ఒక కాకి పిల్లలాగా, లేకపోతే ఒక అంటే భయపడిపోయేటువంటి జంతువు పిల్లలాగా ఉండాలని చెప్పి సింహం పిల్లలు కోరుకుంటాయా? తన పిల్లలు తనలాగా గంభీరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, దేనిని ఎదుర్కోవాలి. సో అనేటువంటి ఆ ఆ యొక్క సింహం ఆ విధంగా కోరుకుంటుంది. తన పిల్లలకి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తూ ఉంటది. ఏ విధంగా వేట చేయాలి, ఏ విధంగా పట్టుకోవాలి, ఏ విధంగా జంతువుల మీద దాడి చేయాలి, అదంతా కూడా నేర్పిస్తూ ఉంటదండి ఒక సింహం పిల్ల. సో అదే విధంగా అనమాట ఈ రోజు కూడా మనుషులుగా మానవులుగా పుట్టినటువంటి మనం కూడా నా పిల్లలు నా విధంగా అంటే నాలానే ఉండాలి. చూడండి చాలా మంది అనమాట అచ్చ మీ నాన్న పోలికలు మీకు వచ్చారా, సేమ్ అనమాట. మీ నాన్న ఏ విధంగా అయితే బ్రతికేవాడో, ఏ విధంగా అయితే ధైర్యం కలిగి ఉండేవాడు, నువ్వు కూడా అదే విధంగా ఆ ఉన్నామని చెప్పి చాలా మంది అంటా ఉంటారు. ఈ విధంగా అనమాట తండ్రి ఎదురు కుమారుని పొగిడితే తండ్రి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు కదండి. ఎందుకంటే నా కుమారుడు, అదే నావే వస్తాయి. ఇప్పుడు మనందరం కూడా తండ్రి యొక్క కుమారులమండి, తండ్రి యొక్క కుమారులమై ఉండి, సో కాబట్టి భూమి మీదకి వచ్చిన తర్వాత సో ఆ విధంగా ఉండే పిరికివారుగా అండి అవిశ్వాసులుగా ఈ విధంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకోలేదండి. కానీ చాలా మంది ప్రజలు ఈ రోజు అనమాట పాపంలో పడి పాపాత్ములుగా మారిపోయి పాపం మరీ బాగా విస్తరించిపోయిందండి. కాబట్టి పాపం ఎక్కడైతే ఎక్కువ విస్తరించిపోయిందో సో అక్కడ కృప అపరిమితంగా విస్తరించింది అని చెప్పేసి పరిశుద్ధాత్మ సహాయంతో అపోస్తులైన పౌలు పలుకుతున్నటువంటి మాటలు ప్రియులారా అవి. అంతే కదండి. ఇప్పుడు ఆ రోగం ఏ ప్రాంతంలో అయితే ఎక్కువగా ఉందో అక్కడ మెడిసిన్ కూడా ఏం కావాలమ్మా, ఎక్కువే కావాలి. అక్కడ తక్కువ ఇస్తే పనికిరాదు. సో అదే విధంగా అనమాట భూమిలో నివసించేటువంటి ప్రజల్ని దేవుడు చూస్తూ ఉన్నప్పుడు అంటే ఎవరు కూడా అసలు ఆరోగ్యం గలవారుగా కనిపించట్లేదు. అందరు కూడా రోగులేనండి. కాబట్టి మందు అవసరం. మందుని దేవుడు ఈ భూలోకానికి పంపించాడు. ఆయన ఎవరంటే ద లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఆయన యొక్క కృప భూమి మీద అపారముగా విస్తరించింది. ఏంటి ఈ రోజుల్లో సువార్త అనేక విధాలుగా ప్రకటించబడుతుంది. అంటే అర్థం ఏంటి? ఆయన యొక్క కృప పిలుస్తూ ఉంది, రారమ్మని చెప్పేసి పిలుస్తూ ఉంది. కానీ చాలా మంది వినే పొజిషన్లో లేరు చూడండి. కాబట్టి ప్రియులారా ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తానండి. అంటే ధర్మశాస్త్రంలో కొన్ని సంగతులు రాయబడ్డాయి. సో అవన్నీ కూడా అంటే ధర్మశాస్త్రంలో ఛాయారూపంగా ఉండేటువంటి ఆ యొక్క సంగతులు నూతన నిబంధనలకు వచ్చేసరికి అవన్నీ కూడా మనకనమాట నిజ స్వరూపంగా కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనమాట ధర్మశాస్త్రంలో మోసే ఎత్తినటువంటి ఇతర సర్పం అనేది యేసుక్రీస్తు వారికి ఛాయారూపంగా కనిపిస్తూ ఉంది. ఈ విధంగా అనమాట ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని ఛాయారూపమైనటువంటి ఆ సంగతులను చూపించి దేవుడు అనమాట చాలా విషయాలు మనకి ఈ విధంగా అర్థం చేయించాడండి. సో విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తానండి. అంటే ఆది కాండం మీ అందరికీ తెలుసు, ఆదామవ్వల గురించి. సో దేవుడి సృష్టి అంతటిని కూడా సృష్టించిన తర్వాత అండి ఒక తోట ఏర్పరిచి ఆ తోటలో అనమాట ఆదాము అవ్వ అనేటువంటి తన యొక్క కుమారులను అంటే ఇరువురిని కూడా పురుషుడు శీలను అనమాట అందులో పెట్టాడండి. అందులో పెట్టిన తర్వాత అనమాట వారిద్దరిని కూడా దేవుడు వారితో వెళ్ళి మాట్లాడడం, చల్లపూట వారితో సహవాసం చేయడం, వారితో కలిసిమెలిసి ఉండడం, ఈ విధంగా అనమాట సంతోషంగా ఆనందంగా వారితో కలిసిమెలిసి ఉంటూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో మంచి అనుబంధం, మంచి సత్సంబంధం బాగా కలిగి ఉన్నారు. ఈ విధంగా దేవుడు అనమాట ప్రతిరోజు వారితో వెళ్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, ఈ విధంగా వస్తూ ఉన్నాడు. వారు కూడా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ఇది సో ఈ విధంగా ఎన్ని రోజులు ఉన్నారో మనకైతే తెలియదు. కానీ సో ఆ విధంగా దేవుడు అనమాట వారిని ఆ విధంగా తోటలో ఉంచిన తర్వాత ఇప్పుడు వారు ఏం తినాలన్నా సరే, వారి యొక్క ఆకలిని తీర్చుకోవాలన్నా సరే వేటిని తినాలండి? తోటలో ఉండేటువంటి రకరకాల చెట్లు, వాటికి పండేటువంటి ఆ పళ్ళు అవన్నీ కూడా వారికి కావాల్సినవన్నీ కూడా దేవుడు తోటలో సమకూర్చేసాడండి. కాబట్టి మీరు తినండి, మీరు ఫలించండి. సో అటువంటి మాట కూడా వారికి అప్పుడే ఇవ్వబడిందండి. కాబట్టి వారి తోటల్లో కూడా తిరుగుతూ ఉన్నారు అండి. తోటల్లో కూడా అనమాట తిరిగేసి ఉంటారు నాకు తెలిసి. తోటల్లో కూడా గాలించి పండ్లు, రకరకాల పండ్లు, రకరకాల చిన్న చిన్న కాయకూరలు, లేకపోతే సో రకరకాల పళ్ళన్నీ కూడా వాళ్ళందరూ కూడా తింటూ ఉన్నారండి. వారితో కడుపు నింపుకుంటా వారి యొక్క జీవితాన్ని ఆనందంగా గడుపుతూ ఉన్నారు. సో ఈ విధంగా అనమాట వారికి ఒక కండిషన్ని దేవుడు ఇచ్చాడండి. ఇప్పుడు అంతా కూడా దేవుడు ఇచ్చేసనమాట. ఆ తోటలో ఒక వృక్షం ఉంది. ఆ వృక్షం ఉన్నటువంటి ఫలాన్ని మాత్రం మీరు తినొద్దు అనేటువంటి ఆజ్ఞ దేవుడు వారికి ఇచ్చాడండి. ఇప్పుడు అంత పెద్ద తోట, అనేక రకాల చెట్లు, ఆ చెట్ల ఫలాలు, సో అనేక రకాల ఫలాలు ఉన్నాయి, అనేక రకాల చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ తోట మధ్యలో ఉండేటువంటి ఒక వృక్షం ఉంది. ఆ వృక్షంకు ఉన్నటువంటి పళ్ళు మాత్రం మీరు తినొద్దు అండి. వీరికి ఏమైనా నొప్ప అండి? మీరు చెప్పండి.
ఇప్పుడు మీ అమ్మగారు లేదా మీ తండ్రి గారు మీకు అనమాట రకరకాల పండ్లు 2 బుట్టలు తెచ్చనమాట. సో ఇందులో రకరకాల పళ్ళు ఉన్నాయి, అంటే అన్ని రకాల పళ్ళు ఉన్నాయి. మీరు అన్ని పళ్ళు తినేవచ్చు, కానీ ఇదిగో ఆ బుట్టలో ఒక పండు ఉంది, ఆ పండుని మాత్రం మీరు తినొద్దు అంటే దాన్ని తింటారా మీరు చెప్పండి? సో తినరు కదండి. తినరు. ఎందుకంటే అయ్య బాబు ఇన్ని పళ్ళు ఉన్నాయి, ఇన్ని పళ్ళన్నీ కూడా తింటాను, కాబట్టి మా అమ్మ చెప్పింది ఆ పండు తినకూడదు అనేటువంటి జ్ఞానం ఇంగితం మీకు ఉంటుంది కదండి. కానీ ఏంటంటే చూడండి, వీరు నాకు తెలిసి ఏంటంటే తోట మొత్తం తిరిగేసి ఉంటారండి. ఇంకో విషయం తెలుసా అండి? అదే తోటలో అసలు ఎటువంటి ఆజ్ఞలు ఇవ్వబడినటువంటి జీవవృక్షము అంటే ఆ జీవవృక్షానికి ఉన్నటువంటి పండ్లు వారు తినేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ దేవుడు మీరు ఈ చెట్ల యొక్క ఫలాన్ని తినకూడదు అనేటువంటి ఆజ్ఞాపింపబడినటువంటి చెట్టు వాటి యొక్క పళ్ళు కూడా ఉన్నాయి. సో వాటిని మీరు తినొద్దు అని చెప్పేసి దేవుడు వారితో నిక్కచ్చంగా ఖండితంగా చెప్పేశాడు. కానీ ఏంటంటే ఒక జీవ వృక్షము అనేటువంటి ఆ వృక్షానికి పండ్లు అండి, ఆ చెట్టు ఆజ్ఞ విషయంలో అంటే ఎటువంటి ఆజ్ఞలు వీరు పొందుకోలేదండి. మీరు స్వచ్ఛంగా మీరు తినవచ్చు అండి. వీరు చాలాసార్లు తోటలో తిరిగి ఉంటారు, ఇటు అటు ఉంటారు, అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నారో మనకు తెలియదు. తోట చుట్టూ తిరిగేసి ఉంటారు, కానీ అంటే ఆ జీవవృక్షానికి ఉండేటువంటి ఆ పండ్లు మాత్రం ఎప్పుడు తినలేరు చూడండి. ఎప్పుడు తినలేదండి వాళ్ళు. ఆ వృక్షానికి ఉంటే ఆ పండ్లు తింటే వారికి బ్రతికేటువంటి ఛాన్స్ ఉండేది, నిరంతరం వారు బ్రతుకుండేవారండి. కానీ ఏంటంటే అనేక రకాల పండ్లు వారందరూ కూడా తిని ఉంటారు, కానీ ఆ జీవవృక్షం అనేటువంటి ఆ చెట్టుకు మాత్రం ఎటువంటి ఆజ్ఞ లేదు. దాన్ని ముట్టకూడదు, దాన్ని తినకూడదు, దాని దగ్గరికి వెళ్ళకూడదు. ఈ చెట్టుకి ఏ విధంగా అయితే ఆజ్ఞలు ఉన్నాయో, దేవుడు తినకూడదని చెప్పినటువంటి చెట్టుకి ఏ విధంగా అయితే ఆజ్ఞలు ఉన్నాయో, మీరు తినకూడదు, ఆ చెట్టు యొక్క ఫలాలు తినకూడదు అని చెప్పేసి దేవుడు ఏ విధంగా అయితే ఆదాము హవ్వలకు చెప్పాడో, ఇప్పుడు జీవవృక్షం అనేటువంటి చెట్టు కూడా అదే తోటలో ఉంది అండి. ఆ చెట్టుకి పండేటువంటి ఆ పండ్లు కూడా వారు తినొచ్చు, నిరభ్యంతరంగా తినొచ్చు, దానికి ఎటువంటి ఆజ్ఞలు లేవు. కానీ వారందరూ కూడా తోటలో తిరుగుతున్నారు, ఇప్పుడు కూడా ముట్టుకోవట్లేదు చూడండి. అంటే ఎప్పుడు కూడా వారు తినట్లేదు చూడండి అండి. ఈ రోజు కూడా మీకు చెప్పాను కదండి, ధర్మశాస్త్రం ఛాయారూపకమైనవి. ఈ దేవుడు అనమాట కొన్ని ఛాయారూపకమైన సంగతులు ఏవైతే ఉన్నాయో అవి కొత్త నిబంధనలకు వచ్చేసరికి నిజ స్వరూపాలుగా మనకు మార్చేసాడండి. సో అందులో ఉన్నటువంటి విషయాలు మనం గ్రహించి అండి కొన్ని అనమాట అక్కడ ఛాయారూపంగా దేవుడు మనకు చూపించాడు పాత ధర్మశాస్త్రంలో. కాబట్టి వాటంతా కూడా మనము వెలికి తీసిన దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం బాగా ధ్యానించి బాగా పరిశీలించి వాటిని మనం తెలుసుకుని ఆత్మచేత బోధించగలిగిన వారుగా మనం అందరం కూడా ఉండాలండి. అది ఛాయ, నిజ స్వరూపము. ఇక్కడ అండి వారందరూ కూడా చుట్టూ తిరుగుతున్నారు, ఆ చెట్టుకి ఎటువంటి ఆజ్ఞలు ఇవ్వబడలేదు, జీవవృక్షం అనేటువంటి చెట్టు అక్కడే ఉంది. వారు అనమాట ఎప్పటి నుంచో ఆ తోటలో తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు అదే తోటలో అనమాట జీవవృక్షము అనేటువంటి చెట్టు కూడా ఉంది. ఇప్పుడు ఆ జీవవృక్షం అనేటువంటి చెట్టు దగ్గరికి నాకు తెలిసి వారు ఆ విధంగా అన్ని చెట్ల దగ్గరికి వెళ్తున్నప్పుడు వెళ్ళే ఉంటారు. కానీ ఏంటంటే ఆ చెట్టు విషయంలో ఎటువంటి ఆజ్ఞ కూడా వారికి ఇవ్వబడలేదు, కానీ అనేక మరల తోటలో తిరిగి ఉంటారు. అనేక మరల తోటలో వారందరూ కూడా సరదాగా హ్యాపీగా ప్రయాణం చేసి అనేక విధాలుగా వారు అనేక పండ్లను అనేక చెట్ల పళ్ళను వారందరూ కూడా ఏడు తిని ఉంటారు, కానీ ఆ జీవవృక్షం అనేటువంటి పండ్లు వారు తినలేదు చూడండి. దాన్ని వారు ముట్టుకోలేదు చూడండి, కనీసం దాన్ని తినలేదు చూడండి. అంటే ఏదైతే దేవుడు తినొద్దన్నాడో ఏ చెట్టు విషయం మీద దేవుడు మీరు తినొద్దని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చాడో, సో అదే చెట్టుకి అనమాట సాతాను మాయావేశం చేత అంటే సాతాను ఆ విధంగా వారిని మోసపుచ్చడం వల్ల వారు ఆ పండుని తినేశారండి. సో ఇదే విధంగా అనమాట. సో ఇప్పటికీ అనమాట ఎప్పుడైతే ఒక విషయం చెప్తానండి. సో ఎప్పుడైతే అనమాట వారు ఆ పండు తినేశారో ఇక వారికి ఆ తోటలో ఉండడానికి అర్హత కోల్పోయారండి. అర్హత కోల్పోయారు. వెంటనే వారు ఏం చేశారంటే సో అక్కడ నుంచి గెంటి వేయబడ్డారు. అంటే బయటికి దేవుడు అనమాట వారిద్దరిని కూడా పంపించడం అనేది జరిగింది పిల్లారా. అంటే అదే జీవవృక్షానికి సాదృశ్యం ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. అర్థమైందా అండి? ఇప్పుడు కూడా యేసుక్రీస్తు అనేటువంటి జీవవృక్ష ఫలము ఉంది. యేసుక్రీస్తు అనేటువంటి ఆ జీవవృక్ష ఫలం అనేది ఉంది, మన చుట్టూ ఉందండి, మన చుట్టూ ఉంది. ఆ రోజు ఏ విధంగా అయితే ఆదాము హవ్వలు తినలేకపోయారో దాన్ని ఏ విధంగా అయితే కనుక్కోలేకపోయారో, సో ఇప్పుడు కూడా అనమాట అనేక మంది యేసుక్రీస్తు నమ్ముకునేటువంటి అవకాశం ఉంది ప్రియులారా. ఎందుకంటే సువార్త ప్రకటింపబడతా ఉంది. అనేక మంది సేవకులు కూడా ఈ విధంగా అనేక విధాలుగా అనేక మంది సేవకులు కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. సో అనేక మంది సేవకులు కూడా ఈ రోజుల్లో అనమాట దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. సో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, కానీ చాలా మంది అనమాట యేసుక్రీస్తు అనేటువంటి ఆ జీవవృక్షానికి సాదృశ్యమైనటువంటి యేసుక్రీస్తుని చాలా మంది విశ్వసించలేకపోతున్నారు చూడండి, చాలా మంది నమ్మలేకపోతున్నారు చూడండి. సో ఆ రోజుల్లో
నాకు తెలిసినమాట ఆదామావులటువంటి ఆ యొక్క ఆదామావులు ఆ తోటలో నివసించిన ఆ యొక్క కాలంలో వారనమాట సాతాన్ ఏదైతే మోసపుచ్చి వారితో తినిపించాడో ఆ విధంగా తినేసిన తర్వాత జీవవృక్ష జీవవృక్షం యొక్క ఫలం తినేద్దామని చెప్పేసి వాళ్ళు ఎక్కడ అనుకుంటారేమో అని చెప్పేసి దేవుడు ఏం చేశాడు తెలుసా అండి, వారిని బయటికి పంపించేశాడండి. బయటకు అనమాట వారి ఇరువురు రావడం అనేది జరిగిందండి. ఇక వారు తినడానికి అవకాశం లేదు. ఏదైనా వారు అక్కడ ఉన్నప్పుడు మాత్రమే ఛాన్స్. వన్స్ వారు తప్పు చేసిన తర్వాత వారికి ఛాన్స్ ఇవ్వలేదు ప్రియులారా. సో అదే విధంగా అనమాట ఈరోజు అంటే ఆ జీవవృక్ష చెట్టుకి సాదృశ్యం యేసుక్రీస్తు నమ్ముకోవడానికి అనేక మందికి అవకాశం ఉందండి. భూమి మీద పాపం విస్తరించిపోయింది. అదేవిధంగా ఆ పాపాన్ని తీసివేయడానికి, ఆ పాపాన్ని కడిగేయడానికి, ఆ పాపాన్ని అనమాట పవిత్రపరచనమాట తనలో యథార్థవంతులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా నిలబెట్టుకోగలిగేటువంటి శక్తిమంతుడు, సామర్థ్యవంతుడు ఆ జీవవృక్షానికి సాదృశ్యం యేసుక్రీస్తు భూమి మీద ప్రకటింపబడతా ఉన్నాడు. కృప అనేది విస్తరంగా ఆవరించిందండి. సో ఇప్పుడు అనమాట పాపం ఏ విధంగా అయితే ఆవరించిందో ఆ పాపానికి మందు కూడా అదే విధంగా ఆవరించింది. ఆయన ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు అనేక మందికి సువార్త ప్రకటింపబడట్లేదా అండి? సో అనేక గ్రామాల్లో, అనేక పల్లెల్లో, అనేక విలేజ్ల్లో, అనేక పట్టణాల్లో, పెద్ద పెద్ద నగరాల్లో కూడా సువార్త ప్రకటింపబడట్లేదా? సువార్త ప్రకటింపబడతా ఉంది. అంటే అనేక ప్రాంతాల్లో కూడా మారుమూల గ్రామానికి కూడా సువార్త వెళ్ళిపోతా ఉందండి. సో ఇటువంటి సమయంలో ఇంకా చాలా మంది అనమాట దేవుణ్ణి విశ్వసించలేకపోతున్నారు, దేవుణ్ణి నమ్ముకోలేకపోతున్నారు. ఆ రోజు ఏ విధంగా అయితే ఆదామవ్వలు ఆ జీవవృక్షానికి సాధించినటువంటి అంటే ఆ జీవవృక్షాన్ని ఏ విధంగా అయితే వారు తినలేకపోయారో, అందులో ఉన్నటువంటి పళ్ళు వారు ఏ విధంగా అయితే గుర్తించలేకపోయారో, సో ఈరోజు కూడా చాలా మంది అదే విధంగా మారిపోయారండి. అంటే వారు చేసినటువంటి తప్పే ఈరోజు చాలా మంది చేస్తూ ఉన్నారండి. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి అండి, మనము ప్రాణంతో ఉండగానే మన ఇంటిని ఏం చేసుకోవాలమ్మా? చక్కబెట్టుకోవాలి. మనసు ప్రాణం పోయిన తర్వాత ఇంకా చక్కబెట్టుకునేది ఇంకా ఏమీ ఉండదండి. ఇప్పుడు కరెంట్ ఉన్నప్పుడే ఏదో సామెత ఉంటుంది కదండి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. వన్స్ దీపం మారిపోయిన తర్వాత ఇంకా చక్కబెట్టుకోవడానికి ఇంకా అవకాశం లేదమ్మా. ఎందుకంటే చీకటి కదా, మనకు కనిపించదు. ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో, ఏ వస్తువులు పడి ఉన్నాయో అసలు మనకు కనిపించదు. సర్దుకోలేము కూడా. మనకు ముందు కనిపిస్తే కదా సర్దుకునేది. మనం కనిపించకుండా ఏ విధంగా సర్దుతామండి? సర్దేటువంటి అవకాశం లేదు కదా. అంటే కాబట్టి ప్రియులారా, అదేవిధంగా మన ఒంట్లో ప్రాణం ఉన్నప్పుడు మాత్రమే దేవుని గుర్తించాలి, దేవుని మనం తెలుసుకోవాలి. అర్థమైందా అండి? ఆయన కృప మన చుట్టూ ఆవరించిందండి. అండి తర్వాత వారు తినేద్దామని అనుకున్నా సరే వారు ఉన్నారా చెప్పండి? ఆ తోటలో లేరండి, గెంటి వేయబడ్డారు. సో అదేవిధంగా అనమాట మన జీవితాన్ని ముగించుకున్న తర్వాత లబోదిబోం అన్నా సరే, అయ్యో ఆ దేవుని నేను తెలుసుకోలేకపోయాను, ఆ దేవుని యొక్క కృప, ఆ దేవుని యొక్క కనికరము అదంతా కూడా నా చుట్టూ విస్తరించిందని చెప్పేసి నువ్వు బాధపడినా సరే, సో ఎటువంటి ప్రయోజనం లేదమ్మా. అప్పటికంతా అయిపోయింది. వారు అక్కడ ఉన్నప్పుడే తినాలి. యాక్చువల్లీ వారు బయటకు వచ్చిన తర్వాత తినడానికి అవకాశం లేదు. మొత్తానికి దేవుడు తన ఆధీనంలో తీసేసుకున్నాడు. సో అదేవిధంగా అనమాట నువ్వు భూమి మీద బతుకున్నప్పుడే నువ్వు ఏది చేయాలన్న దేవుని కోసం, నువ్వు దేవుని నమ్మాలన్నా, దేవుని విశ్వసించాలన్నా, ఆయన కోసం గొప్ప కార్యాలు చేయాలన్నా, వన్స్ పిల్లరా ఎప్పుడైతే దేవుడు నీ నుంచి తను దయచేసినటువంటి ఆత్మ ఎప్పుడైతే తీసేశాడో, సో నీకు ఎటువంటి అవకాశం లేదు పిల్లరా. సో చాలా మంది చాలా విధాలుగా ఇప్పుడు పాపం బాగా విస్తరించిపోయింది భూమి మీద. ఎటు చూసినా పాపులేనండి, పాపాత్ములేనండి. అందరూ కూడా పాపులుగా మారిపోయారు. అందరూ కూడా పాపం చేస్తారనమాట. భూమిలో చాలా భయంకరంగా జీవిస్తున్నారు. పాపం భూమిలో అనమాట బాగా పేరుకుపోయింది, బాగా విస్తరించిపోయింది. సో అదే విధంగా అనమాట జీవవృక్షానికి సాధించినటువంటి యేసుక్రీస్తు కూడా ఆయన ఒక కృప కూడా భూమి మీద విస్తరించి ఉంది. ఇప్పుడు తప్పును ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే అనమాట తమ పాప నిమిత్తం పశ్చాత్తాపడతారో, వెంటనే కృప అతని చుట్టూ అనమాట ఆవరించేస్తూ ఉంది. ఇప్పుడు మెడిసిన్ ఉంది అందుబాటులో, అండ్ అక్కడ రోగం కూడా ఉంది, మెడిసిన్ కూడా ఉంది. ఇప్పుడు ఎవడైతే మెడిసిన్ తీసుకుంటా ఉన్నాడో సో వాడు బాగుపడతా ఉన్నాడు. ఎవడైతే మెడిసిన్ తీసుకోవట్లేదో వాడు చనిపోతా ఉన్నాడు. సో అర్థమైందండి. ఇప్పుడు మెడిసిన్ అందుబాటులోకి వచ్చేసిందండి. అదే విధంగా అనమాట యేసుక్రీస్తు అనేటువంటి ఆ మెడిసిన్ ఇప్పుడు భూమి మీద ఉంది. అందరూ కూడా రోగులే, ఆరోగ్యులు ఎవరూ లేరు ఈ భూమి మీద. కాబట్టి ప్రియులారా, మన చుట్టూ కూడా నీకు కృప ఆవరించింది. అంటే ఎవరైతే ఇప్పుడు మెడిసిన్ తీసుకుంటారో వారు బ్రతికేస్తారు. ఎందుకంటే మెడిసిన్ తీసుకున్నారు కాబట్టి. సో అదేవిధంగా అనమాట పాపాత్మలుగా ఉన్నటువంటి చాలా మంది పాపాత్మలుగా మారిపోయినటువంటి ఈ లోకంలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, మహాదైశ్వర్యం విస్తరించింది. సో కాబట్టి ఈ విధంగా ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే తమ పాపల నిమిత్తం పశ్చాత్తాపడి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా రక్షణలోనికి వెళ్ళిపోతారండి. వారందరూ కూడా రక్షణలోనికి వెళ్ళిపోతారు. ఎందుకంటే కృప, ఎందుకంటే వ్యాధి ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ మెడిసిన్ కూడా ఎక్కువగానే ఉండాలి. సో అప్పుడే అనమాట చాలా మంది మేలుకోవడానికి, వారు తమను రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా అనమాట ఈ భూమి మీద ఇప్పుడు వ్యాధి ఎక్కువగా పాకిపోయింది.
అదే మెడిసిన్ అనమాట ఎక్కువగా ఉంది, కానీ చాలా మంది మెడిసిన్ తీసుకోవట్లేదు చూడండి. ఈ విధంగా అనమాట ఆయనకు కృప, ఆయనకు కనికరమ, ఆయనకు మహాదైశ్వరం భూమి మీద విస్తరించి ఉందండి. అంటే చాలా మంది పొందుకోలేకపోతున్నారు చూడండి. చాలా మంది అనమాట ఆ కృపలో అనమాట ప్రవేశించలేకపోతున్నారు చూడండి. చాలా మంది ఆ మెడిసిన్ తీసుకోలేకపోతున్నారు చూడండి. చాలా మంది నశించిపోతా ఉన్నారు చూడండి. అంటే ఆ రోజు ఏ విధంగా అయితే ఆదామవ్వలు పొందుకోలేకపోయారో, తినలేకపోయారో, సో కనుక్కోలేకపోయారో, ఈరోజు కూడా చాలా మంది ఆ జీవవృక్షానికి సాదృశ్యమైనటువంటి యేసుక్రీస్తు కృప భూమి మీద విస్తరించి ఉందండి. పాపం అనేది ఎక్కువగా ఉంది, ఆయనకు కృప కూడా ఎక్కువగానే ఉంది. ఆ పాపం విస్తరించింది, ఆయనకు కృప కూడా చుట్టూ ఆవరించింది, విస్తరించింది. కానీ తీసుకున్నటువంటి వారు రక్షణ పొందుతున్నారు, వారికి రక్షణ కలుగుతుంది. ఎవరైతే తీసుకోవట్లేదో వారు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, సో అదే విధంగా అనమాట ఈ ప్రపంచమంతా మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉంది, సువార్త ప్రకటిస్తూ ఉంది. కాబట్టి అంటే చాలా మంది అంటారు కదా, అంటే మనం ఈ జీవితం అనేది బిందాస్గా బతికేయాలండి, చనిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎందుకండి ఇదంతా అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. ఒక విషయం చెప్పనా, అసలు నీ పుట్టక ముందు నీకు తెలుసా ఈ ప్రపంచం ఉందని చెప్పేసి, ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి, నువ్వు అనిపిస్తున్నటువంటి జీవితం ఉందని చెప్పేసి నీకేమైనా తెలుసా? ఈ భూమి ఉంది, ఆకాశం ఉంది, ఈ సముద్రం ఉంది, ఈ జీవరాశులు ఉన్నాయి, చాలా రకాల చెట్లు ఉన్నాయి, నాకు పల్లిచ్చేటువంటివన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి నీకు తెలుసా? అసలు తల్లి యొక్క గర్భంలో ఈ విధంగా పుడతానని చెప్పేసి నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? లేదు కదండి. కాబట్టి నువ్వు అసలు తెలియదు నీకు ఏం జరుగుతుందో, అసలు పుట్టిన తర్వాత కదా ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి నువ్వు నమ్మేవు, అవునా కాదండి? సో అదే విధంగా చనిపోయిన తర్వాత కూడా ఏం ముందో ఏం జరగబోతుందో నీకు తెలియదు. ఇప్పుడు ఏ విధంగా అయితే నీకు పుట్టక ముందు ఇవన్నీ కూడా లేవని చెప్పేసి నువ్వు అనుకుంటావు, ఎందుకు అసలు నువ్వు అసలు నీకు తెలియదండి, పుట్టక ముందు అసలు ఇవన్నీ ఉన్నాయని కూడా నీకు తెలియదండి. కానీ పుట్టిన తర్వాత నీకు ఏ విధంగా అయితే తెలిసిందో, మూర్ఖుడా అండి, మూర్ఖుడే కదా నీకు అంటారు, ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి నువ్వు తెలుసుకున్నావు. పుట్టిన తర్వాత చనిపోయిన తర్వాత కూడా అసలు ఏం జరుగుతుందో నీకు తెలుసా? తెలియదండి. నువ్వు పుట్టిన తర్వాత ఇవన్నీ ఉన్నాయా అని చెప్పేసి నువ్వు ఆశ్చర్యంగా చూస్తా ఉన్నప్పుడు, చనిపోయిన తర్వాత ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా నువ్వు గుర్తించాలి, మర్చిపోవద్దు. అప్పుడు నువ్వు ఏటి లేవని చెప్పేసి నువ్వు అనేకూడదు, నీకేమీ తెలియదు. పుట్టిన తర్వాత ఇవన్నీ చూసి ఆశ్చర్యమైపోతున్నావు, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని చూసి, నువ్వు జీవించేటువంటి జీవితాన్ని చూసి, నువ్వు అనుభవించేటువంటి ఈ జీవితాన్ని చూసి నువ్వు ఆశ్చర్యమైపోతా ఉన్నావు కదా. సో ఆ విధంగా ఆశ్చర్యమైపోయేటువంటి నువ్వు ఒక విషయం ఆలోచించాలి, నేను చనిపోయిన తర్వాత కూడా, నీ పుట్టక ముందు అసలు నాకు తెలియదు ఈ విధంగా ఉందని, చనిపోయిన తర్వాత కూడా ఏదో ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాని గురించి బైబిల్ చెప్తుంది. అంటే ఆత్మ తను దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది. దేవుడు అనమాట నిత్య జీవాన్ని కోసం ఏర్పాటు చేశాడు, దాంట్లో నువ్వు ప్రవేశించాలి. అలాగే పరలోకము నరకం అనేటువంటి 2 దారులు నీకు ఉంటాయి, ఆ విషయం నువ్వు మర్చిపోదు పిల్లలు. ఏం జరుగుతుందో ఏముందో సో నీకు తెలియదండి. సో నువ్వు పుట్టక ముందు ఇదంతా ఉందని చెప్పేసి నువ్వు ఏ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదో, తర్వాత కూడా అదంతా ఉంటుందని చెప్పేసి నువ్వు వెళ్ళి చూసిన తర్వాత నీకు అర్థమవచ్చేమో, చెప్పలేము. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా అనమాట చాలా మంది పాడైపోతా ఉన్నారు. దేవుని యొక్క కృప ఈ విధంగా విస్తరించింది, పాపం ఈ విధంగా ఎంతైతే విస్తరించిందో దేవుని యొక్క కృప అంతే విధంగా విస్తరించింది. కాబట్టి సో మీరందరూ కూడా ఆ కృపను పొందుకోవాలి అండి. మీరు చనిపోయిన తర్వాత అంతా అర్థమైపోయిన తర్వాత లబోదిబో అయ్యో అని బాధపడితే ఏ ప్రయోజనం లేదండి. అంటే ధనవంతుడు లాజరు అండి, తను జీవించినప్పుడు తనకున్నటువంటి ఆ జీవితాన్ని చక్కబెట్టుకున్నాడు అండి? లేదండి, అసలు అనుకోలేదండి. ఇప్పుడు మనలాగా అనుకుంటాడు కదండి, ఈ జీవితం ఏముంది, చనిపోయాక ఏమీ లేదని చెప్పేసి అనుకుంటాడు. కానీ లాజరు ఆ విధంగా అనుకోలేదండి, విశ్వాసంతో ఉన్నాడు, తన విశ్వాసం తను కాపాడుకున్నాడండి. కానీ చనిపోయిన తర్వాత ఏం జరిగిందండి? మొత్తం అర్థమైపోయింది ధనవంతుడికి. అర్థమైపోయి ఇంకేం చేయాలో తెలియక భూమి మీద అనమాట నాకు 5 సహోదరులు ఉన్నారు, దయచేసి మీ యొక్క సేవకుని పంపించి వారికి చెప్పించండి, వారంతా మీకు జీవితం చక్కబెట్టుకుంటారేమో, ఎందుకంటే వారికి బ్రతుకున్నారు, వారి యొక్క దీపం ఇంకా వెలుగుతుంది కాబట్టి. సో కాబట్టి ప్రియులారా, ఆ లాజరు ఆ ధనవంతుడు సందర్భం మీరు చూసినట్లయితే, వారి జీవితం ఉన్నప్పుడు అంటే జీవితం భూమి మీద చక్కగా అనుభవించేటప్పుడు ఆ ధనవంతుడు ఏ విధంగా అయితే తన యొక్క జీవితాన్ని చక్కపరుచుకోలేదో, తర్వాత ఏమో అసలు విషయం తెలిసినప్పుడు ఏ విధంగా అయితే తన జీవితాన్ని చక్కపెట్టుకోవాలనేటువంటి ఆలోచన వచ్చినా అతనికి అవకాశం ఇవ్వబడలేదు. సో అదే విధంగా అనమాట మన యొక్క జీవితంలో మన చుట్టూ కృప ఉన్నప్పుడు మనం దాంట్లోకి ప్రవేశించాలి, దేవుని నమ్ముకోవాలి, విశ్వసించాలి. మనం చనిపోయిన తర్వాత మనం ఇంకేమి కూడా చేయలేము, అనుభవించడానికి ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. సో ఈ విషయాన్ని మీరందరూ కూడా తెలుసుకొని మీ కృపలో ప్రవేశిస్తారని చెప్పేసి, దేవుని గురించి మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.